వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జక్కంపూడి కుటుంబం భారీ జలక్కివ్వబోతోందా? అందులో భాగంగానే జక్కంపూడి కుటుంబం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి జనసేనలో చేరేందుకు సిద్ధమైందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ, మన వీక్షకులకు కూడా. సార్, జక్కంపూడి కుటుంబం వైఎస్ఆర్సీపీలో అందులోనూ గోదావరి జిల్లాల్లో కీలకంగా వ్యవహరించేటువంటి ఒక కుటుంబం. ఇప్పుడు జక్కంపూడి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతుందని, జగన్మోహన్ రెడ్డికి జక్కంపూడి కుటుంబం ఇప్పుడు గుడ్ బై చెప్పేసి వారు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తి, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడైనటువంటి విజయసాయిరెడ్డి, అంటే అన్ని ఆర్థిక నేరాల్లో నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి తర్వాత నేరస్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే వెళ్ళిపోయిన తర్వాత మనం జక్కంపూడి ఫ్యామిలీ గురించో ఇంకొకళ్ళ గురించో అనుకోవటం పెద్ద విషయం కాదు. అయితే ఒక విషయం మాత్రం ఏంటంటే, జక్కంపూడి రామ్మోహన్ రావు మొదటి నుంచి యూత్ కాంగ్రెస్లో నుంచి ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి లాగానే పార్టీ మారలా. రాజశేఖర రెడ్డి అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు రాజశేఖర రెడ్డి గారి టైంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. అత్యంత సన్నిహితుడు, అంతరంగికుడు కూడా. కష్టాల్లో నష్టాల్లో కూడా పార్టీని, రాజశేఖర రెడ్డిని వదలకుండా ఉన్న వ్యక్తి. ఆయన ఒక రకంగా కొంచెం అకాల మరణమే చెందాడు ఆయన. ఆ తర్వాత ఆయన రాజా అని వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆయన కిందసారి ఎమ్మెల్యేగా గెలిచాడు 1924 మధ్యలో. దాని పక్కనే ఉన్న రాజానగరం నియోజకవర్గం నుంచి. కానీ ఒకటి ఏంటంటే, రామ్మోహన్ రావు ఎలా అయితే జనంలో ఒక మంచి ఇది సంపాదించాడో, రాజా కూడా అలాగే ప్రజలందరితో, అంటే ఇతర పార్టీల్లో ఉన్నా కూడా ఆయన ఎవరితోనూ వ్యక్తిగత తగాదాలకు దిగలేదు, వ్యక్తిగత విమర్శలు చేయలేదు, వ్యక్తిగత విమర్శలు చేయించుకోలేదు. కొంచెం ఆ గౌరవం కాపాడుకున్నాడు. వాళ్ళ తల్లిగారు కూడా విజయలక్ష్మి గారు, ఆమె లాయరు. గతంలో ఆమె కొంత ఈ కుటుంబానికి ఒక అండాదండగా నిలబడి పిల్లల్ని ఒక లైన్కి తీసుకొచ్చారు. అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ ఇద్దరు, అంటే రాజాకి తమ్ముడు గణేష్ అని ఉన్నాడు. రాజా ఏమో రాజానగరం అటు ఏరియాలో చేస్తుంటే, గణేష్ ఎక్కువగా కొంచెం రాజమండ్రి సిటీలో ఫోకస్ చేసి పనిచేస్తూ ఉంటాడు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి పక్కనే కదా. అయితే ఏంటంటే, అతను రాజాకి రాజానగరం ఇచ్చినా ఏదైనా తనకు కూడా ఒక ప్రాధాన్యత ఉండాలి పార్టీలో అని కోరుకున్నాడు. కానీ మార్గాని భరత్ కిందసారి ఎంపీగా ఉన్నప్పుడు తను ఎంపీగా పెద్ద హోల్డ్ ఇక్కడ సంపాదించలేకపోతున్నాను, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే నాకు బెటర్గా ఉంటుంది, లోకల్ ఇష్యూస్ మీద లోకల్ జనంతో బాగా టచ్ ఉంటుంది అనే ఉద్దేశం మీద అతను ఎంపీ సీటుని త్యజించి ఎమ్మెల్యే సీట్ తీసుకున్నాడు మొన్న. సరే, ఓడిపోయాడు, అది వేరే మాట. అయితే ఏంటంటే, ఇప్పుడు గణేష్ ఇవాళ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు చూస్తే ఏ విధంగా కూడా ఆశాజనకంగా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డే ఇక్కడ పార్టీ మీద శ్రద్ధ పట్టట్లేదు, ప్రజల్లోకి రావటం లేదు, కార్యక్రమాలు చేయటం లేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి చేసిన దుష్పరిపాలన ఇక ఇప్పట్లో ప్రజలు మర్చిపోతారన్న నమ్మకం కూడా గణేష్కి కానీ జక్కంపూడి కుటుంబానికి కూడా లేదు. అట్లా అని ఒక్కసారి అందరూ వెళ్ళిపోతే కన్నా అసలు ఇప్పుడు గణేష్ ముందు ట్రయల్ అండ్ ఎర్రర్గా పంపిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చిందని కూడా చెప్తున్నారు. అందులో ఇద్దరు ఒకే పార్టీలో ఉండటం. రెండోది ఏంటంటే, జక్కంపూడి ఫ్యామిలీ మీరు ఇంతకుముందు చెప్పారు, కొంచెం అక్కడ ప్రాముఖ్యం గల కుటుంబం కాబట్టి ఏదన్నా చిన్న పనికో పెద్ద పనికో ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి అలవాటు పడ్డారు. తర్వాత వాళ్ళకు కూడా ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళ అధికారంలో లేని పరిస్థితుల్లో వాళ్ళ అనుయాయులకి ఏదైనా చిన్న పనో పెద్ద పనో వస్తే చేయించుకోవాలంటే అధికార పార్టీలో ఉండటం అవసరం. కాబట్టి అందులో వీళ్ళిద్దరు కూడా యువకులే. వీళ్ళిద్దరి మీద తెలుగుదేశం కూడా పెద్ద వ్యతిరేకత ఉండటానికి పెద్ద అవకాశం లేదు. ఎందుకంటే రాజా కూడా కిందసారి కొన్ని విషయాలు చాలా ఫ్రాంక్గా బయట చెప్పాడు. మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గంటల తరబడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి దర్శనం మాకు దొరకదు, మేమేమి పైరువీలు చేసుకోవటానికి వెళ్ళలేదు, ఏ రికమెండేషన్ల కోసం లేకపోతే వర్కులు ఇప్పించుకోవటానికో, ప్రజా సమస్యలు చెప్పడానికి వెళ్తే కూడా అప్పట్లో ఆయన ఒక రెడ్డి గారు ఉండేవాడు సీఎంఓలో, ఆయన కలవమనేవాళ్ళు, ఆయన కలిసిన పనులు అవ్వలేదని కూడా బాహటంగా చెప్పేశాడు. అంటే ఎన్నికలకి కొంచెం ముందుగానే. అంటే అతనికి ఏంటంటే వాస్తవాలు మాట్లాడే అలవాటే కానీ ఏదో రాజకీయం చేయాలని లేదు. దాని మూలన తెలుగుదేశం వాళ్ళకు కూడా వీళ్ళ మీద
అంటే వ్యతిరేకత పెద్దగా ఏం లేదు. కాబట్టి గణేష్ కనుక అలాంటి ప్రపోజల్తో కనుక వెళ్తే తెలుగుదేశంలో చేర్చుకోవడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళేమి ఒళ్ళంతా పూసుకోలేదు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా. ప్రజలతో వీళ్ళకి ప్రజల బలం అయితే ఉన్నమాట వాస్తవం. అందువల్ల ముందు గణేష్ కనుక చేరితే ఒకవేళ కనుక ఇదే తీరులో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ప్రవర్తన అసలు జనం దగ్గరికి రాకుండా ఎక్కువ యలహంకాలో ఉండటం లేకపోతే పార్టీని గాలికి వదిలేసే పరిస్థితి ఉంటే ఇక రాజా మాత్రం ఎందుకు కొనసాగుతాడు? ఇప్పుడు రాజా వయసుడిపోయిన వ్యక్తి అయితే కాదు, చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి చూస్తుంటే వీళ్ళు ఇంకొక 20 ఏళ్ల పాటు పార్టీ యాక్టివ్గా కొనసాగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డిగా తను పడిపోయిన తర్వాత ఇవాళ పార్టీని నిలబెట్టుకునే దశలో లేడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనూ మద్దతు లేదు. అత్యంత సన్నిహితులు అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు, లేకపోతేనేమో తటస్థులుగా మిగిలిపోతున్నారు, సైలెంట్గా మౌనంగా వస్తున్నారు, అరెస్టులు అవుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో ఇట్లాంటి యువకులు ఇప్పుడు రాజా గని గణేష్ గని వీళ్ళు కొంచెం జనంలో ఉండాలని కోరుకునే వ్యక్తులే తప్ప రాజకీయాన్ని విరమించుకుని రిటైర్ అయిపోయే స్థితిలో వాళ్ళు లేరు. తర్వాత అరెస్ట్ అయ్యేటంత కుంభకోణాలు వాళ్ళు ఏం చేయలేదు అక్కడ. కాబట్టి మీరు అన్నట్టు అక్కడ రాజమండ్రిలో వినిపిస్తుంది కూడా ఏంటంటే ముందు గణేష్ జారుతాడని, తర్వాత మర్గాన్ భరత్ కూడా వాళ్ళని వీళ్ళిద్దరికి కొంచెం లోన కోల్డ్ వార్ అయితే ఉంది. మర్గాన్ భరత్ వీళ్ళ రాజకీయానికి అడ్డం పడుతున్నాడు అక్కడ, ఎలాగూ మన పైకి ఎక్కనివాడు. మర్గాన్ భరత్ ఇతర పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు, తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అతను ఇతరులు తెలుగుదేశం పట్ల చాలా దారుణంగా వ్యవహరించాడు అక్కడ కార్యకర్తల పట్ల కూడా. అందువల్ల వీళ్ళు మర్గాన్ భరత్తో వైసీపీలో ఉండి అంతర్గత కుమ్ములాటలు పడే బదులు తెలుగుదేశంలో కొంచెం కాలం కొద్దిగా కష్టపడ్డా కూడా మన వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకుని ప్రజల్లో మనం బలపడవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టు ఇది ఇద్దరు కూడా వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ముందైతే మాత్రం గణేష్ వెళ్ళే ఛాన్స్ అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.